హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన పుష్ప 2 అల్లు అర్జున్ మూవీ అయినటువంటి ఈ మూవీ ఎలా ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూద్దాము. సో బేసిక్గా పుష్ప 1కు మళ్ళీ మంచి స్టార్డమ్ తోటి, మంచి కథనంతో వచ్చిన ఈ చిత్రం కేవలం ఎలివేషన్స్, మ్యూజిక్, అట్లానే మంచి ఫైట్స్, స్టంట్స్ని బేస్ చేసుకొని, కథలోని ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్ బేస్ చేసుకొని చూపించిన విధానానికి ఒక రకంగా అయితే సినిమా మిస్మరైజ్ చేసిందని చెప్పాలి. ఇకపోతే ఈ పుష్ప 2 ఫస్ట్ హాఫ్ మొత్తము ఎలా ఉంది అంటే, కేవలం అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్స్ కోసము, అట్లానే అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ కోసం అయితే చూడవచ్చు. ఇకపోతే సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. ముఖ్యంగా రష్మిక మందాన అట్ ఎ సేమ్ టైం అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అంటే చాలా బాగా ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చే బాండింగ్, ఎమోషనల్ కంటెంట్ మటుకు చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అలానే క్లైమాక్స్లో వచ్చే సిచ్యువేషను ఎమోషనల్కి తగ్గట్టుగానే ఎమోషనల్ బేస్ చేసుకొని పౌరాణిక సన్నివేశాలు రావటం చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోరాట కట్టాలైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా మ్యూజిక్ కానీ, అట్లానే వచ్చే డ్యాన్స్ స్టంట్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఫస్ట్ హాఫ్లో కేవలం హీరో అల్లు అర్జున్ అలానే పాయిద్ పాజిల్ మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అట్లానే వారి మధ్య వచ్చే సంభాషణలు కానీ, వారి మధ్య జరిగే నాటకీయ సన్నివేశాలు కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే సింపుల్గా చెప్పాలంటే ఈ పుష్ప 2 బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, హీరో పుష్ప 1లో ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగాడు, ఒక సాధారణ కూలీ నుంచి ఒక స్టేట్ని కంట్రోల్ చేయగలిగే స్థాయికి ఏ విధంగా ఎదిగాడు, అట్లానే ఈ పుష్ప 2లో స్టేట్ కంట్రోల్ చేసే ఒక మాఫియా, ఒక స్మగ్లర్ అయినటువంటి హీరో ఏ విధంగా ఇంటర్నేషనల్ స్మగ్లర్గా ఎదిగాడు, దానికి తోడు ఇండియాకు సంబంధించిన ఒక కేంద్ర మంత్రితో ఎటువంటి సత్సంబంధాలు కొనసాగించాడు, అట్లానే ప్రస్తుత సీఎం అయినటువంటి వ్యక్తితోటి ఏ విధంగా తన కార్యాచరణ అనేది ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని, ఇందులో కేంద్ర మంత్రి క్యారెక్టర్లో ప్లే చేసినటువంటి జగత్ బాబుకి హీరో అల్లు అర్జున్కి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తన భార్య కోరుకుందని సీఎం తోటి ఒక ఫోటో దిగటం కోసం వెళ్ళిన అల్లు అర్జున్ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దాని తదనంతరం తను తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అనేది చాలా సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేసినటువంటి ఫాయిద్ పాజిల్కు అల్లు అర్జున్కి మధ్య వచ్చే సన్నివేశాల్లో ఎక్కడ చూసినా కానీ ఫాయిద్ పాజిల్ క్యారెక్టర్ కొంచెం లోగానే అనిపిస్తుంది. హీరో ఎలివేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి, సహజంగా ఇటువంటి కథనాలకు విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఇంపాక్టబుల్గా ఉండాలి. కానీ ఈ సినిమాలో వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇంపాక్టబుల్గా ఉందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్లస్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయో అలానే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ సినిమాలో మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఎట్ ఏ సేమ్ టైం కొన్ని చోట్ల సాంగ్స్ అంతగా ఆకట్టుకున్నట్టు అనిపించవు. అలానే స్టంట్స్ ఓవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంతమేర తన అభిమానులకు అయితే బాగా మెప్పిస్తుందేమో కానీ సగటు ప్రేక్షకులకైతే అంతగా ఆకట్టుకోకపోవచ్చు. అట్లనే ఈ సినిమా రన్ టైం వచ్చేసి 3 hours ఉంటుంది. సో 3 hoursకు తగ్గట్టుగానే సినిమా అక్కడక్కడ సన్నివేశాలు ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ సినిమా ఓవరాల్గా చూసుకున్నట్లయితే పర్లేదని అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు వచ్చే కెమెరామ్యాన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఇకపోతే స్టంట్స్ కానీ, అట్లే ఎట్ ఏ సేమ్ టైం ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీని ఓవరాల్గా చాలా బాగా రిచ్గా మెయింటైన్ చేయగలిగారు. ప్రొడ్యూసర్ విషయానికి వస్తే మటుకు ఎక్కడ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్లో కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా రిచ్గా మెయింటైన్ చేయగలిగాడు సినిమాని. ఇకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ప్లస్ పాయింట్స్ అల్లు అర్జున్ యాక్టింగ్, అట్లానే ఫస్ట్ హాఫ్. ఇకపోతే ఈ సినిమాలో వచ్చే రష్మిక మందాన యాక్టింగ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషనల్ బాండింగ్ సన్నివేశాలు అక్కడక్కడ బాగా మెప్పించాయని చెప్పాలి. ఫైనల్గా వచ్చే కన్క్లూజన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. మైనస్ విషయానికి వచ్చేదానికి సాంగ్స్ కొంచెం ఆకట్టుకున్నట్టు అనిపించదు. ఎట్ ఏ సేమ్ టైం కథలో బలం లేకపోవటం, విలనిజంలో బలం లేకపోవటము, ఇకపోతే ఈ సినిమా అక్కడక్కడ ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓకే, సినిమా అయితే ఒకసారి చూడవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Vlog. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.